రైట్ అందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న రేగుంట గ్రామం మల్లాపూర్ మండలం జగిత్యాల జిల్లా రేగుంట గ్రామానికి మనం వెళ్ళడం జరిగింది అక్కడ ఎట్లా అంటే దాదాపుగా మనం చూస్తా ఉన్నాం మనం ఆ సరితక్కతోని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం మాట్లాడినాం కూడా అయితే విషయం ఏంటంటే అక్కడ క్లియర్గా ఒకసారి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక విశ్వకర్మ బిడ్డ బీసీ బిడ్డ ఒక మాజీ ఎంపీటీసీ కక్ష కట్టి ఆమె క్లియర్గా చెప్తా ఉన్నది ఈమె 6 రోజుల నిన్నటికి 8 రోజుల నేను అక్కడికి ఏనా నిన్న దాదాపుగా నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అలాగే అక్కడ ఉన్న లోకల్ బీసీ నాయకులు మల్లాపూర్ మండలానికి సంబంధించిన లోకల్ బీసీ నాయకులు అక్కడ రావడం జరిగింది వాళ్ళు వచ్చాక వెయిట్ చేసి వాళ్ళ వాయిస్ తీసుకుందామని వాళ్ళతో మాట్లాడడం అసలు జరుగుతుంది ఏంది మరి ఈ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేస్తే ఎవరో ఈ మహానుభావుడు ఈయనే ఈ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిన మరి మాట్లాడతాడా ఏంది అవతల నుంచి కూడా వాయిస్ తీసుకుందామని ప్రయత్నం చేసిన మీరు చూసిరు ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినా చూసిరు అయితే ఇక్కడ విషయం ఏంటంటే సరే ఎలాంటి స్పందన రాలేదు నువ్వు మాట్లాడలేదు నీ తరఫున ఏం చెప్పలేదు చెప్పినప్పుడు కట్ చేసుకున్నావు జువాడి నరసింహరావు గారు కూడా మనం లైవ్లో కాల్ చేసినాం లావట్లేదు మరి ఏం జరుగుతుంది ఏం కథ 6 రోజుల ముందు ఒక మహిళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నది పట్టింపు లేకుండా ఉంటే ఇట్లా సరే అధికార పార్టీ నీదే సాగుతుంది నువ్వే ఇన్ఛార్జు జువాడి నరసింహరావు గారే ఇన్ఛార్జు ఇప్పుడు నీ మండలాలల్లో ఏం జరుగుతుందనేది నీకు పట్టింపు లేకుండా ఉంటుందా అదే ప్రతిపక్షం అయితే నువ్వు ఊకుంటావా ఊకోవు కదా ఏ అధికార పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఆడపిల్లలతో ఆటాడుకుంటారా అని ఎగురుతావు కదా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలలో జరిగినా అధికార పార్టీకి సంబంధం ఉంటుందా ఉండదా నీ పార్టీ ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చే కార్యకర్త నీ ఎంపీటీసీ అంటే సర్పంచ్ వార్డు మెంబర్లు అయితే అది విషయం పక్కకెడు నీ పార్టీ కార్యకర్త నీ ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చే వ్యక్తి ఎంపీటీసీనే మాజీ ఎంపీటీసీ ఇక్కడ ఆ విషయం ఏం చెప్తుంది క్లియర్గా మళ్ళొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా పేరు మల్లాపూర్ మండల్ రేగుంట గ్రామం నేను ఒక బీసీ కులానికి చెందినటువంటి మహిళని నేను 12 సంవత్సరాల నుంచి రేగుంట గ్రామంలో విఓఏగా పనిచేస్తున్న క్రమంలో రేగుంటకు సంబంధించిన ఎక్స్ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాసరెడ్డి అనే అతను నన్ను గత 8 సంవత్సరాల నుంచి నన్ను లొంగ తీసుకోవాలనే ఆశ తనకి ఉండేది తన మాట నేను వినలేదన్న కారణంతోనే నన్ను నానా రకాలుగా హింసలకు గురి చేస్తే నేను తనకు లొంగి తను చెప్పినట్టు వింటాని నేనైతే ఏదైతే విఓఏగా ఉద్యోగం చేస్తున్నానో ఆ ఉద్యోగాన్ని తొలగించి మళ్ళీ నాకు మహిళా సంఘాల సభ్యులు తీర్మానం చేసి మాకు ఆమెనే కావాలి అని పంపించిన దాని మేరకు నాకు ఉద్యోగంలో జాయిన్ కమ్మని వచ్చిన లెటర్ను ఆఫీసు అధికారులతో కుమ్మక్కయి నాకు ఆ లెటర్ రాకుండా నాకు మద్దతు ఇస్తున్న మహిళలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ నాకు ఎటన్నా బండి మీద వెళ్తే కూడా నన్ను వెంబడించుకుంటూ నన్ను ఏ రకంగా సొంతం చేసుకోవాలనేది ఆయన ఏ ఆడపిల్ల కనబడితే ఆడపిల్ల తనకు కావాలి ఆ రకంగా నేను వినకపోయేపటికే నన్ను 8 సంవత్సరాల నుంచి ఎటు నుండి టార్చర్ పెట్టాలనో అన్ని రకాలుగా పెట్టిరు అయినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ కోర్టులు పోలీస్ స్టేషన్లు అన్ని ధైర్యంతో ముందుకు సాగి ఇప్పటిదాకా నా పిల్లలను పోషించుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన నాకు 2 పిల్లలు నేను ఈ నిరాహార దీక్ష చేయడానికి నాకు ఓపిక అన్నీ భరించి ఓపిక లేక నేను బయటకు వచ్చి నా బాధని ఇక్కడ విన్నవించుకొని నా పేరు అర్థమైందా ఆమెను సత్యవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు జువాడ నరసింహరావు గారు ఒకవేళ మీ ఇంట్లో ఆడబిడ్డ ఇట్లా రోడ్డు ఎక్కితే ఊకుంటారా నిజంగా ఎవరన్నా ఇట్లా హింసిస్తే ఊకుంటారా మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ఒక ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ ఒక పార్టీ కార్యకర్త నిజంగా ఇట్లా చేస్తూ ఊకుంటారా మా పార్టీకి ఏం సంబంధం లేదు ఇమీడియట్లీ నిజంగా ఒకవేళ మీ మీద ఆరోపణలు ఇటువంటి వచ్చినాయనుకో మీ పార్టీ ఊకుంటుందా రేవంత్ రెడ్డి గారు ఊకుంటారా ఊకోరు కదా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈమె మీద ఇక్కడ నేను వాయిస్ తీసుకున్నా ఆ వాయిస్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇక నిన్న ఇక్కడికేనా బీసీ సంఘ నాయకులు కూడా అన్న మీరు వస్తా అంటే ఇంకొక 10 నిమిషాలు ఆగుతా అని అక్కడ మల్లాపూర్ గ్రామానికి సంబంధించిన మండల ఏది కమిటీ ఏర్పాటు చేసుకున్నారట అక్కడ బీసీ సంఘ నాయకులు కూడా అక్కడ ఉన్నారు విషయం ఏందని కనుక్కుందామని నేను వాళ్ళని కూడా అన్న ఉండండి ఒక 10 నిమిషాలు ఉండండి నేను వస్తానా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు హనుమన్లాని అన్న వస్తా అన్నాడు ఒకసారి మాట్లాడదామని నేను అక్కడ ఆగిన తీసుకుందామనే పోయిన తర్వాత సేమ్ ఇట్లనే ఇప్పుడు ఎట్లున్నది సేమ్ ఇట్లనే ఏం లేదు రోడ్డు మీద మూడు తవ్వల కాడ ఉన్నది 3 తవ్వల కాడ నడి ఊళ్ళే ఒక ఆడపిల్ల 8 రోజులు నిన్నటికి 8 రోజులే వివో పోస్టును తీసేసి 2 సంవత్సరాలు అవుతుందట ఆ పోస్టులు ఇవ్వలేరు ఈమెను ఎక్కడిస్తలేడు అంటే నువ్వు నా పని ఒప్పుకుంటేనే ఏది నిన్ను ఎక్కడిస్తా నీ జాబ్ చేసుకొని ఇస్తా నన్ను కాదంటవా నువ్వేమైనా 6 అడుగులు అందగాని వెళ్ళి నీకేమైనా సిగ్గుందా ఇగో ఈమె బిడ్డలు ఉన్నారు
నీ బుద్ధునా అసలు నీకు ఏమైనా తలకేమున్నదా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం చేస్తున్నావు అనేది నీకు అర్థం ఉందా? ఏమన్నా ఏం చేస్తున్నావు అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం ఉందా? ఒకసారి వీడియో వినండి, ఆమె పూర్తిగా వినండి ఒకసారి. నమస్తే, నేను మీ వెంకటేష్. నిన్న మనం ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడడం జరిగింది. ఒక వివోను సరిత అనే అక్కను హరాస్మెంట్ చేస్తుండు, లైంగికంగా వేధిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ పోస్ట్ నుంచి తీసేయడం జరిగిందని నిన్న మనం శనార్థి తెలంగాణలో వచ్చింది. దానికి సంబంధించిన కథనం గురించి నిన్న మాట్లాడినాం. లైవ్లో కూడా నరసింహరావు గారికి, ఏది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ నరసింహరావు కాల్ చేసినాము, ఆయనకు కూడా కాల్ చేసినాము. అది ఇక్కడ ఎవరైతే ఈ సమస్య కారకులో శ్రీనివాసరెడ్డి కూడా మనం లైవ్లో కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి స్పందన కూడా లేదు. మరి నిజాలు ఏంటి, అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది, ఏం కథ? ఇక్కడ రేగుంట గ్రామానికి మనం ఇవాళ రేగుంట గ్రామంలో ఉన్నాం. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు సరితక్క ఉన్నారు, ఒకసారి బీసీ సంఘ నాయకులు కూడా ఉన్నారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారు, హనుమాన్ లానా కూడా ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఇంత అన్యాయం జరగడం ఏంది, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సరితక్క వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా నాయకులను కానీ సరితక్కను కానీ 2020 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది అప్పటి నుంచి అది 2013 నుంచి 12 సంవత్సరాలుగా నేను రేగుంట గ్రామంలో జాబ్ చేస్తున్నా. అతనితోనే 2020 నుంచి నాకు స్టార్ట్ అయింది. తనకు ఆ దురుద్దేశం కలిగింది. నేను దాన్ని కాదనడంతో అది మనసులో పెట్టుకొని నేను దీనికి సంబంధించి కూడా మహిళా సంఘాలలో తను జోక్యం చేసుకుంటుండని 3 కేసులు కూడా బనాయించడం జరిగింది. తర్వాత దాంట్లోకి ఆ కేసులు ఇస్తున్న క్రమంలో మల్లాపూర్ మన మాజీ ఎంపీపీ గారు ఆదిరెడ్డి గారు కూడా ఈ మధ్యలోకి వచ్చి సిఐ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి కాంప్రమైజ్ కూడా చేయడం జరిగిన తర్వాత నేను ఊరుకున్నా, అవసరం లేదు మనకని ఊరుకున్న తర్వాత మొన్న 2014 ఎంపీ ఎలక్షన్ కంటే ముందు నేను కేవలం బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నానని దానికి సంబంధించిన అన్ని కలెక్టర్ కు కంప్లైంట్ చేసి, అంటే ఒక పార్టీకి మద్దతుగా ఉన్నానని అంటే మీరు కండువ వేసుకొని ప్రచారం చేశారు. నేను ఎలాంటి కండువలు వేసుకోలేను, నేను అన్ని పార్టీలకు అతీతంగా సోషల్ వర్క్ నేను చేసుకున్నా. కానీ ఆయన వ్యక్తిగతంగా ఏం చేయాలో అర్థం కాక ఇది ఒక వ్యక్తి ఇది పెట్టి సాట్ గా పెట్టుకొని నా మీద కంప్లైంట్ చేసిండు. నాకు మే 14 రైట్. ఇక్కడ అర్థమైంది ఏంది, ఈమె గత ఎలక్షన్లలో ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే ఉద్దేశం కొద్దీ ఒక అంక పెట్టి, అంటే ఈమె సపోర్ట్ చేయలేదట, ఈ అంక పెట్టి ఏ రకంగా ఈమెను తొలగించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిందనే ఒక అంక పెట్టి ఈమెను తీసేసిరట. తీసేసిన తర్వాత ఏం జరిగింది, అసలు మహిళా సంఘాలలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అసలు పార్టీలకు ఏం సంబంధం మహిళా సంఘాలతోని? మహిళా సంఘాలలో ఇంక్లూడ్ అయ్యి నువ్వు అలా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చేయాల్సిన పని ఏమున్నది? మహిళా సంఘం ఇప్పుడు ఈమెను ఇక్కడ ఒక దాదాపు 420 సభ్యులు ఉన్నారట. ఆ సభ్యులందరూ కలిసి ఈమెను ఎన్నుకుంటారు, ఒక పెద్ద మనిషిగా వివోఏ ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత నీకు అలా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఏమున్నది? ఈమెతోనే అండగా ఎవరు ఉన్నారు? నిన్న ఈ వీడియో ఇచ్చిన అయితే అక్కతో మాట్లాడినా నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసిండు, ఇంటికి వచ్చి అడిగిన తర్వాతనే నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఇదేం పని, నాకు అట్లా కలవది అని చెప్పినందుకే ఇగో ఈ ప్రయత్నం చేసిండు. ఈ ప్రయత్నం చేసి ఈమెను శతవిధాల ఎక్కడికి పోతే అక్కడికి వెంబడిస్తున్నావట, ఏడుకోతే ఆడకు వెంట తిరుగుతున్నావట, నువ్వు ఎట్లలోగో చూస్తా అన్నట్టు మాట్లాడితే అంటే ఏమనుకుంటున్నావు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదనుకుంటున్నావా, లేకపోతే మాట్లాడే హక్కు లేదనుకుంటున్నావా, ఎవరేం చేస్తారో చూస్తాం అనుకుంటున్నావా, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎవడేం కేసు పెడతారో చూస్తలే అనుకున్నావా? 3 కేసులు బనాయించిందట మహిళా సంఘాలు. ఈమె ఇంకా ఘోరం ఏంటంటే నడి ఊళ్ళో ఇప్పుడు ఏమైనా ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ జాకెట్ చింపేసినాడు. అది కూడా కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. నేను ఎస్ఐ గారు కూడా ఫోన్ చేశాను. ఇంకొక విచిత్రం ఏంటంటే నేను రేగుంట నుంచి జగిత్యాల వచ్చేసరికి నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా? ఒకసారి ఇనూరి మీకు వినిపిస్తా. నరసింహరావు గారికి కాల్ చేసిన, నేను నరసింహరావుకు కాల్ చేసిన, ఒకసారి విందాం. నరసింహరావు గారు ఏమంటున్నారంటే ఇగో ఇనూరి. పర్సనల్ ఏముంటుంది? పర్సనల్ ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఏది ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరు? ఎందుకుండదు? వెంకటేష్ వెంకీ విత్ తెలంగాణ. మీ ఎక్స్ ఎంపీటీసీ మీనే ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త మీనే, ఇప్పుడు మీ నాయకుడు మీనే
పర్సనల్ ఖర్చు కాదు, ఇది పర్సనల్ కాదు. మీకేం సంబంధం లేకపోతే ఒక ప్రకటన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన ఇవ్వండి. నీది ఏ ఛానల్, ఎక్కడి నుంచి వచ్చినామంటే ఎవరికి సంబంధం లేదు. మీరు వచ్చి మరి మద్దతు తెలపండి. మహిళకి ఏం మా పార్టీ తరఫున ఏం సంబంధం లేదని మద్దతు తెలపండి. మరి మరి అంటే ఊళ్ళే ఏం సమస్య ఊళ్ళే ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది మీకు తెలియదు. ఏంది 8 రోజులు ఉంది ఒక టెంట్ కింద ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మాకు పార్టీకి సంబంధం లేదని మీరు అక్కడ ఉండి మీరు ఒకసారి వచ్చి చూసుకోండి. మరి బెదిరించుడు కాదు, మీరు మాట్లాడేది గట్టిగా ఉండదు. మరి నాకేం సంబంధం లేదంటే బెదిరించుడు కాదు. ఏడికి రమ్మంటూ అంటే ఇప్పుడు ప్రజలు సమస్యలు ఉన్న కాడికి మీరు వస్తారా, లేకపోతే మీ కాడికి మేము రాము? ఆ సమస్య అని ఆయన కడిగి చేసుకున్నాడు. సరే, ఒకవేళ ఇప్పుడు రేపు నువ్వే మీ పైనే నరసింహారావు గారు మీ పైనే రేపు ఇలాంటి ఆరోపణలు వస్తాయి, మీ పార్టీ నా పర్సనల్ అది మీ పార్టీకి ఏం సంబంధం అని అంటావా? అనవు కదా. ఇమీడియట్లీ పీక్ అవుతారో వారెత్తది. నీకు నీ పదవి ఏదైతుందో నువ్వు ఆశిస్తున్నవాడగా ఏదో కార్పొరేషన్ పదవో ఏ పదవో ఆ పదవో ఆశిస్తున్నావు అని తెలిసింది, ఇమీడియట్లీ పీక్ అవుతారో వారేస్తుందా చేయదా? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎంపీటీసీ మీ పార్టీకి సంబంధం లేకుండా ఈమె ఎట్లా చేస్తుంది? ఇప్పుడు ఈమె కట్ చేసిండా? ఇమీడియట్లీ ఏం చేసిండంటే ఇలా అనుచరులకు ఫోన్ చేసిండు. ఇక అరే ఈడెవరో చూడరా, రై ఒకసారి చూడరా, నాకు బెదిరిస్తున్నాను అంటే ఒక ఆడపిల్ల 8 రోజులు ఉంది ఆడ అన్యాయం జరిగింది, నన్ను లైంగికంగా వేధించిండు, అన్యాయంగా ఇట్లా జరుగుతూ ఉన్నది అని ఊళ్ళే టెంట్ వేసుకొని అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టుకొని కూర్చుంటా ఉంటే నీకు ఆట బొమ్మలు లెక్క కనిపిస్తూ ఉన్నదా? ఆట బొమ్మ ఇట్లా కూర్చున్నట్టు చూసినట్టు అనిపిస్తుంది. ఏంది నీ ఇంట్లో ఆడపిల్లలో లేకపోతే నీ పక్కింటోళ్ళో లేకపోతే నీ చుట్టాలు అట్లయితే నువ్వు ఊరుకుంటావా? ఎందుకు మా బీసీ బిడ్డలు అయిపోయినే అంత నీకు అంత చిన్న చూపా? ఇగో ఈ అనుచరులకు ఫోన్ చేయించిండు అనుచరులకు. ఈ అనుచరులు చూడురి, నేను ఏమంటున్నా, మీ జువాడి నరసింహారావు ఉన్నా ఎవరేం చేయలేరు, మీ రేవంత్ రెడ్డి ఉన్నా ఎవరేం చేయలేరు. నేను చెప్తున్నా కదా ఈ ముచ్చట. ఇగో ఇది చూడురా ఒకసారి. సార్ నా పేరు జలేందర్ సార్. జలేందర్ కాదు, జలేందర్ రెడ్డి, నిమ్మల జలేందర్ రెడ్డి. సార్ రిపోర్టరా సార్? రేగుంటకి వచ్చిరాడు సార్. నరసింహారావు చేయమన్నాడు ఇట్లా? అవును. ఏంది నరసింహారావు ఎందుకు ఏమంటాడు? మా నరసింహారావుకి ఎందుకు ఏమన్నా నరసింహారావు చేయమన్నాడు? ఎట్లా అంటే అవును అన్నాడు. మళ్ళీ నరసింహారావుకి ఏం సంబంధం, నరసింహారావుకి ఎందుకు వేసినాడు అంటే నీకు ఒక క్లారిటీ ఉందని ఫోన్ చేయాలి. ఎవరు చేయమన్నారు? ఒకవేళ నిజంగా ఒకసారి విన్న తర్వాత చెప్తాను నేను. మరి దేనికి చేసినావు? కాదు, ఇప్పుడు సరిత దగ్గరికి వచ్చిరు సార్, మీరు రిపోర్ట్ తెలుసుకొని మాట్లాడదు సార్. మీరు ఎప్పుడైనా చేసినా మరి ప్రాబ్లం ఏందని చెప్పాలి కదా మీరు. మీ ప్రాబ్లం మమ్మల్ని అడగకనే మా బాస్కి ఎట్లా చెప్పారు సార్? మీ బాస్కి ఫస్ట్ మీ బాస్కి ఏకముందే ఇప్పుడు ఎవరు ఆరోపణలు ఎవరు వస్తున్నాయి వాళ్ళకి చేసిన ఫోను, ఆయన ఫోన్ కట్ చేసుకుని ఇంతవరకు కూడా ఫోన్ రావట్లేదు. మళ్ళీ మీ బాస్ అయితే ఏంది అంటే జనాలు అవసరం లేదేంది? రేపు అక్కడ ఇంట్లో అవసరం, ఆమె గురించి తెలుసుకొని మాట్లాడు. ఆమె గురించి చెప్పు. మరి నువ్వు చెప్పు మంటరా? మహిళా సంఘాల ఆమె వివో చేసింది. ఓకే, ఫ్రాడ్ చేసింది. ఏం ఫ్రాడ్ చేసింది? ఏం ఫ్రాడా? మహిళా సంఘాల మీద ఇప్పుడు మీ పేరు మీద లోన్ తెచ్చింది. లోన్ తెస్తే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మళ్ళీ ఆర్డర్ కాపీ, మళ్ళీ అలా జైనింగ్ ఆర్డర్ కాపీ ఎట్లా వచ్చింది ఆమెకు? ఆర్డర్ కాపీ మళ్ళీ జైనింగ్ ఆర్డర్ కాపీ వచ్చిన ఆర్డర్ కాపీ వచ్చింది. నేను చెప్పేది నేను కానీ ఓకే ఫ్రాడ్ చేసింది అని అంటున్నారు కదా, ఫ్రాడ్ చేస్తే జైనింగ్ ఆర్డర్ కాపీ మళ్ళీ ఎందుకు ఇచ్చారు సార్? మరి సస్పెండ్ ఎట్లా చేసారు? మళ్ళీ సస్పెండ్ చేసినాక ఆర్డర్ కాపీ వచ్చిందయా? ఆర్డర్ కాపీ వచ్చిందని ఎవరు ఆపిరు? మీ ఎక్స్ ఎంపీటీసీ ఆపిండట. ఎక్స్ ఎంపీటీసీ నిజంగానే ఫ్రాడ్ చేస్తే మళ్ళీ ఆర్డర్ కాపీ ఎట్లా వచ్చింది సార్? సరే సరే, ఇక ఇదంతా నేను సింపుల్గా చెప్తా. ఆర్డర్ కాపీ వచ్చిందని కావాలని ఈయన ఆపిండు. ఏది ఇప్పుడు ఈమె ఫ్రాడ్ చేసింది అంటున్నా, ఫ్రాడ్ కాదు అది. ఇప్పుడు సపోజ్ మా భార్యనే మహిళా సంఘంలో ఉన్నదనుకో, సపోజ్ ఇప్పుడు మా భార్య మహిళా సంఘంలో ఉంది, మాకు అవసరం లేదు పైసలు, వాళ్ళ అవసరం ఇప్పుడు వాళ్ళని ఒప్పించి ఈమె అవసరం కోసం డబ్బులు తెచ్చుకునేది వాళ్ళ పేరు మీద. నేను చాలా మంది ఎత్తుకుంటారు, ఈమె ఒక్కతే కాదు. అట్లా అవసరం లేనున్న పేరు మీద మనం తీసుకొని కట్టుకుంటే అయిపోద్ది అంతే. అది ఆమె చేసింది, అది అంతే, ఫ్రాడ్ కాదు. ఒకవేళ నిజంగానే ఆమె ఫ్రాడ్ చేసినట్టుంటే ఎవరైతే వాళ్ళ పేరు మీద ఎత్తుకుందో వాళ్ళు చెప్పాలి కానీ నువ్వెట్లా చెప్తావు? మీరెట్లా చెప్తారు ఫ్రాడ్? మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా లీగల్గా ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏం కథ, న్యాయం అన్యాయం ఎట్లా ఉంది, ఏం కథ అని మహిళా సంఘాలలో ఇన్వాల్వ్ కమ్మని చెప్పిరా? మహిళా సంఘం వాళ్ళు లేరు? వాళ్ళు ఫ్రాడ్ చేసిందని మహిళా సంఘం వాళ్ళు వచ్చి చెప్పాలి కానీ మహిళా సంఘం వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారు? మరి మహిళా సంఘం 420 సభ్యులు ఉన్నారని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు?
ఫ్రాడ్ చేసిందని వాళ్ళు ఎవరి పేరు మీద ఎత్తుకుందో వాళ్ళు చెప్పాలి కదా. ఏం డ్రామా ఆడుతున్నారు ఇదంతా? ఈ డ్రామా ఇక్కడ జరిగిందా? నేను అటు పోయి వచ్చేసరికి ఎటో ఈడికి పోయి మాట్లాడొచ్చిన రేగుంట నుండి జగిత్యాల వచ్చేసరికి డిఆర్డిఓ ఆఫీస్ దగ్గర వెళ్తామని వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది, ఏం కథ, మరి డిఆర్డిఓ ఆఫీస్లో ఏమైనా పెండింగ్ ఉన్నదా, ఏం కథ అని వచ్చేసరికి నాకు డిఆర్డిఓతో మాట్లాడడం 10 నిమిషాలనే అయిపోయింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, నేను అక్కడ డిఆర్డిఓ ఆఫీసర్తో మాట్లాడితే మా తరఫు నుంచి ఏం లేదు సార్, అక్కడ పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతుంది, ఆ ఇబ్బంది పడకుండా చూడండి అంటే నేను పూర్తి విచారణ చేస్తానని ఆ సార్ చెప్పిండు. సార్ అంతటితో అయిపోయింది. నేను అక్కడ బయటకు వచ్చేసరికి రేగుంట నుండి ఇక్కడికి వచ్చేసరికి జగిత్యాలకు వచ్చేసరికి ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా? ఎవరో రిపోర్టర్ అట ధర్మపురి నుంచి, ఎవరికి నంబర్లు పోయినా తెలియదు. అక్కడ మల్లాపూర్కి సంబంధించిన ఎస్ఐ ఫోన్ చేసిండు, రాజు సార్ అని. సార్ ఏం సార్ నా నంబర్ ఎట్లా వచ్చిందంటే జువాడి నరసింహరావు ఇచ్చిండు. అంటే మీకు ఫోన్ చేస్తేనేమో, మీకు ఆపద గురించి ఫోన్ చేస్తేనేమో ఇట్లా మా నంబర్లు పాస్ అయితే ఎమ్మటి 5 నిమిషాలలో పాస్ అవుతాయి, మాకు ఫోన్లు వస్తాయి. ఇట్లా ఇంటలేడని, అరే ఇట్లా ఇంటట్లేడని డిపార్ట్మెంట్తో ఫోన్ చేయించింది, ఎస్ఐ గారితో ఫోన్ చేయించింది. ఎస్ఐ గారు కూడా నేను ఒకటే చెప్పిన, డిపార్ట్మెంట్ ఆ సారు చాకచక్యంగా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుందా, తప్పుగా మాట్లాడిరా అది ఇదని ఏమైనా మాట్లాడితే డిపార్ట్మెంట్ గురించి ఏం మాట్లాడలేదు. ఇది వరకు ఇట్లనే ఏదో జాకెట్ చింపిండట, నడి ఊళ్ళో జాకెట్ చింపితే కేసు అయిందట, అది ఛార్జ్ షీట్ వేసిరట, కోర్టులో పెండింగ్ ఉందని సార్ చెప్తా ఉన్నాడు. సరే సార్, ఆమె 8 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జువ్వాడి నరసింహరావు గారికి చెప్పండి అంటే, మా పార్టీకి ఏం సంబంధం లేదు సార్, మా పార్టీ మీ డిపార్ట్మెంటు పార్టీకి మా డిపార్ట్మెంటు ఆ పార్టీకి మాకు సంబంధం ఉండదు సార్ అట్లా అని చెప్పిండు. సంబంధం ఉండే నా నంబర్ ఇచ్చిరు, ఓకే మాట్లాడమని చెప్పారు, మాట్లాడితే భయపడుతుంది కాదు. కానీ విషయం ఏంటంటే నీకు ఫోన్ చేస్తే నువ్వు కొంతమందికి భయపడి నువ్వు నంబర్లు ఇచ్చుకున్నావు, ఫోన్ చేయమని చెప్పినావు. ఇంకా విషయం ఏంటంటే ఈ జలంధర్ రెడ్డి అంటే ఆయన ఫోన్ చేయకముందు తిరుపతి రెడ్డి అయినా మిస్ కాల్ ఇచ్చిండు, నంబర్ ఇచ్చిండు. ఎవరు ఈయన మన జువ్వాడి నరసింహరావు తిరుపతి రెడ్డి అంటే ఆయనకు నంబర్ ఇచ్చిండు. ఆ నంబర్ ఇస్తే సేవ్ చేసుకోపోయి మరి నేను మిస్ కాల్ వచ్చిందా తెలియదు. నేను ఫోన్ చేశాను, నేను తిరుపతి రెడ్డి అన్నాడు. ఏ ఊరు అంటే మల్లాపూర్ అన్నాడు. నాకెందుకు చేసినామంటే ఆ మిస్ కాల్ వచ్చిందా, సారీ రాంగ్ నెంబర్ అంటాడు. ఆ తిరుపతి రెడ్డి నేను తిరుపతి రెడ్డి అని చెప్తే మళ్ళీ నన్ను దొబ్బుతాడు కావచ్చు అని ఈ జలంధర్ రెడ్డికి వచ్చింది. నేను జలంధర్ అని చెప్పబట్టి మీ డ్రామాలన్నీ బంద్ చేసుకోవాలి. ఆమె ఇప్పుడు 8 రోజులు ఉంది, ఇవాళ 9 రోజులు నిరాహార దీక్షనే చేస్తూ ఉన్నది. ఒకవేళ ఆమెకి ఇట్లా న్యాయం జరగకపోతే, అక్కకి ఇట్లా న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం అని చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆమెకి ఇట్లా అక్కకి ఇట్లా ఏమైనా జరిగిందనుకో, ఒక బీసీ బిడ్డకి ఏమైనా జరిగిందనుకో, మీరు నియోజకవర్గంలో కాదు ఓట్లకు, మీ స్థానిక ఎన్నికల ఓట్లకు ఎట్లా వస్తారో నేను చూస్తా. మీరు బెదిరించి మీరు రిపోర్టర్లు వస్తే రిపోర్టర్లో ఫోన్ చేసి ఈడెవడో కనుక్కో, ఆడేవాడో కనుక్కో, చెప్పిన బరాబరి చెప్పిన అడ్రస్, నా అడ్రస్ చెప్పి కనుక్కోరి, దమ్ముంటే కనుక్కోరి మీరు. అంటే ఇంత డేర్ అండ్ డాష్ ఆమె ఒక నడి ఊళ్ళే టెంట్ వేసుకొని కూర్చుందంటే ఆమె, నేను చెప్తాను కదా అక్కకు నేను సల్యూట్ చెప్తా ఉన్నా, అక్కకు సల్యూట్ చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నడి ఊళ్ళో అంత డేర్ ఎవరు చేయరు. మేబీ ఆమె అక్క మాట్లాడితే నేనే పర్సన్ అయినా, నడి ఊళ్ళో 3 తోవల కడ కూర్చున్నది. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు అయితే మనం కట్టిన నడి ఊళ్ళో ఇప్పుడు కూర్చుంటే ఊకుంటామా? ఏం జరిగిందమ్మా మరి మన అక్కను మన చెల్లెను అయితే ఊకుంటామా? ఏది జాకెట్లు చింపుతారు, మీద వాడు గుంజుతారు, గివ్వా అంటే నువ్వు నువ్వేమన్నా అదే మన్మధుడు అనుకుంటావు, లేకపోతే ఏమనుకుంటున్నావు? అసలు నడి ఊళ్ళో ఏం చేస్తాను నువ్వు చేసే కార్యక్రమాలకు ఇవా? నేను చెప్పిన బరాబరి చెప్పిన, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే ఉంటుంది అప్పుడు మీకు. ప్రెస్ మీట్ పెట్టి ఈమె మీద ఉన్న ఆరోపణలు ఏంది, మరి ఈమె మీద ఆరోపణలు ఎవరు చేసి మీరెవరు పోయి చెప్పడానికి? ఈమె ఎవరి పేరు మీద తీసుకుని వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళు ముంగడికి వచ్చి మా మోసం చేసిందని వాళ్ళు చెప్పాలి, మీరెవరు చెప్పడానికి? ఇప్పుడు నన్ను లైంగికంగా వేధిస్తానని ఈమె చెప్పింది, ఈమె అంతకు ఇంకోని చెప్పిస్తలేదు కదా. అంత ఫ్రాడు. మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే, నిన్న సాయంత్రం ఇక్కడ ఖచ్చితంగా ఈడు వినేటట్లేడని మళ్ళా పిలిపించుకున్నాడు ఈ జలంధర్ను. ఎవరైతే ఫోన్ మాట్లాడి జలంధర్ని పిలిపించుకొని దొబ్బులు దొబ్బిండట. నువ్వు నా వెనుక తీసుకు, నీ వెనుక ఏం జరిగినా నరసింహరావు వెనుక వస్తుంది. ఇది నీ కార్యకర్త కాబట్టి, ఏం జరిగినా నీ వెనుక వస్తుంది, నీ కార్యకర్త కాబట్టి. మళ్ళీ నువ్వు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా అని చెప్పిన మళ్ళీ ఎందుకు కూర్చున్న దాన్ని మళ్ళీ ఎందుకు మాట్లాడినావు? మరి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను ఎలక్షన్ల తర్వాత కాదు, ఎలక్షన్ల తర్వాత ఏం చేస్తావో నాకు తెలుసు. ఎలక్షన్ల ముందు కాదు, ఇప్పుడు జరగాల్సిందే. ఆమెకు న్యాయం అన్న జరగాలి, లేకపోతే ఆమె తప్పు చేసిందన్నది తేలాలి. రెండే ముచ్చట్లు తేలాలి. దొంగలకు ఎన్ని రోజులు రాకుంటారు, మరి ఎన్ని రోజులు మీకు దూరం ఉంచుతారు? మరి ఆయన దిక్కు న్యాయం ఉంటే చెప్పు అని చెప్పు. మరి నేను గుంజలేదు, నేను అడగలేదు అని చెప్పు. అసలు ఒక ఆడపిల్ల ఏ విషయం గురించి మాట్లాడదో ఆ విషయం గురించి కడాఖండిగా మాట్లాడి చెప్పి నడి ఊళ్ళే 3 తోవల అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే కొంచెమైనా సిగ్గనిపించాలి మనకు.
మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మరి ఏంది భవిష్యత్తు అంగడి కాకుండా చూసుకోవాలి. అలా భర్త పాపం ఆయన అమాయకుడు చాలా. ఇక్కడ ఉంటాడు ఆయన పాపం, నడుములో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నడుము ఇక్కడ ఉంటాడు. నేను మాట్లాడటం ఆరోపణ కాదు. ఇప్పుడు ఈమెను ఉద్యోగం నుంచి తీసేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈయనే ఆయనకు నడుములో ఏమో ప్రాబ్లం ఉందట, నడుము ఏమో దెబ్బ తాకిందో మరి ఎట్లనో కానీ నడుము కూర్చోరాదట ఆయన. అంటే మీరు ఒక మహిళతోని మరి భర్త మాట్లాడలేకుంటున్నాడు, భర్త గట్టిగా ఏం మాట్లాడాడు, ఈమె ఒక్కదాంతో ఏమైతుందిలే అనుకుంటున్నారా? సమాజం మొత్తం అండగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరైనా మాట్లాడచ్చు. నువ్వు రిపోర్టర్ రాజకీయం చేస్తానికి వచ్చినావు, రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నా. రాజకీయం చేయడానికి వచ్చినావా అంటే ఖబర్దార్ గుర్తుపెట్టుకొని ఏమైనా జరగాలా, అక్కడ జరగరాని ఏమైనా జరగాలని నేను చెప్తా అప్పటి సంగతి. మీ రిపోర్టర్లు ఆ రిపోర్టర్లు ఎవరు వచ్చిండు, ఈ రిపోర్టర్లు కనుకో ఆ రిపోర్టర్లు కనుకో కేసు బనాయించడం, లేకపోతే కేసు పెట్టి, ఇవన్నీ ఇవే డ్రామాలు నడవాయి. ఒకటే తేలాలి, ఆమె తప్పు చేసిందన్నా తేలాలి, లేకపోతే ఆమెకు జాబ్ ఎందుకు పెట్టి ఇస్తలేనో అదన్నా తేలాలి. ఎందుకు ఆపుతారు మరి? మహిళా సంఘాలు చెప్పాలి. కానీ ఒక మహిళా సంఘ నాయకురాలతో 420 మంది సభ్యులు ఉన్నారని చెప్పిన వాళ్ళతో చెప్పి మరి ఈమెకు బరాబర్ అండగుంటాం, ఈ అక్కకు బరాబర్ అండగుంటాం. న్యాయం జరిగేదాకా పోరాటం ఆగది. అవసరం ఉంటే నేను చావడానికైనా సిద్ధమని చెప్తా ఉన్నది. ఆమెతో పాటు మేము కూడా నిరాహార దీక్షలో పాల్గొంటాం. అవసరం ఉంటే పాల్గొంటాం. ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. 2 విషయాలు తేలాలి. తప్పన చేసిందని తేలాలి, లేకపోతే జాబ్ ఉద్యోగం ఎందుకు మీకు వేసిన, ఉద్యోగంలో మీ పాత్ర లేదని, ఉద్యోగం తీసేయడంలో మీ పాత్ర లేదని తేలాలి. ఫోన్లు చేపిస్తే బెదిరిపోయి మొత్తం భయపడిపోతాం అనుకుంటారు. ఇది ఇట్లా. దయచేసి మిత్రులారా, ఈ మహిళకు అండగా నిలవండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఇంట్లో కూడా ఉన్న ఆడపిల్లలు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇట్లనే స్పందించాలి. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది బీసీ సంఘ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అక్కకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా సపోర్ట్ దొరుకుతున్నాయి కాబట్టి వణుకు పుడుతూ ఉన్నది. నిన్నర్సుంది ఇక ఆగమేఘం అవుతున్నట్టు దొబ్బులు దొబ్బుతున్నాడు. ఆ దొబ్బులేదో అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కక ముందు దొబ్బితే సెట్ అయిపోవు. రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు మాట్లాడితే ఏమున్నది? ఇప్పుడు నీళ్ళ ఏది చెరువు దిగి చెరువు అవతల పడ్డాక, కట్ట దిగిపోయాక నీళ్ళు పడ్డాక ఇప్పటికైనా నువ్వు అంటారా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాదు, మాకు నమ్మకం లేదు, నమ్మకం లేకనే రోడ్ ఎక్కిందామే. ఇప్పుడు జరగాల్సిందే, న్యాయం జరగాల్సిందే తప్పకుండా. వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.